అది ఒక చిన్న కుటుంబం. కాంతమ్మ తన ఇద్దరు కొడుకులైన రమేష్ ఇంకా రాముతో కలిసి నివసిస్తూ ఉండేది. కాంతమ్మ కొడుకులిద్దరూ బాగా నాన్ వెజ్ తింటారు. దాంతో కాంతమ్మకు కూడా నాన్ వెజ్ తినడమే అలవాటుగా అయిపోయింది. ఎంతలా నాన్ వెజ్ తింటారంటే ఒక్క పూట కూడా నాన్ వెజ్ లేకుండా వాళ్ళకి ఒక్క ముద్ద కూడా దిగేదే కాదు. ఒకరోజు ఉదయాన్నే కాంతమ్మ ఇంకా తన ఇద్దరు కొడుకులు హాల్లో సోఫాలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాంతమ్మ చిన్న కొడుకు ఇలా అంటాడు, అమ్మ నాకు ఈరోజు రొయ్యల కర్రీ కావాలి. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, ఈరోజు నా లంచ్ బాక్స్ స్పెషల్ రొయ్యలు అని. తెలుసా, రోజు ఏ నాన్ వెజ్ ఐటెం వండుకొస్తానా అని మా క్లాస్లో మన భోజనం గురించి పందాలు వేసుకుంటారమ్మా. అలా అందరూ నా బాక్స్లో ఏమొస్తుందా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏమంటావు? ఇంతలో పెద్ద కొడుకు రమేష్ అందుకుని, అమ్మా మా ఆఫీస్లో కూడా ఇదే టాపిక్ నడుస్తుంది. నేను బాక్స్లో ఏం తీసుకొస్తానా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నాకు మాత్రం ఈరోజు చేపల వేపుడు కావాలి. నా కోసం స్పెషల్గా నువ్వు చేపల వేపుడు చేయించమ్మా అంటాడు రమేష్. సరే సరే, మీరు ఎన్ని తినాలంటే ముందుగా నేను మన పని మనిషి రంగాని పిలవాలి కదా. సరే పిలుస్తానుండండి. ఒరే రంగా, రంగా ఏం చేస్తున్నావురా? తెల్లారి ఎంతసేపు అవుతుంది, ఇంతవరకు కనిపించలేదు. ఏరా రంగా, విన్నావు కదా, నా పెద్ద కొడుక్కి చేపల వేపుడు కావాలంట. నువ్వు అర్జెంటుగా వెళ్ళి 2 కేజీల చేపలు తీసుకొచ్చి 1 కేజీ పులుసు పెట్టి 1 కేజీ వేపుడు చెయ్యి. అబ్బాయికి మధ్యాహ్నం ఆఫీస్లో బాక్స్ కట్టి పంపించాలా. తొందరగా వెళ్ళి వండరా. ఏంటమ్మగారు వినేది? టైము ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఉదయం 9 గంటలు. ఈ టైంలో చేపలు ఎక్కడ దొరుకుతాయండి? పైగా మన ఊర్లో చేపలే అమ్మరు కదా. చేపలు తీసుకొని రావడానికే మధ్యాహ్నం అయిపోతుంది. మరి చేపల కూర ఎట్లా వండమంటారు అమ్మగారు? మీరే చెప్పండి. రొయ్యలు కూడా అంతేనండి. అవేవి మన ఊర్లో దొరికేవి కాదు కదా. అవన్నీ తీసుకొచ్చి వాటిని శుభ్రం చేయడానికే మధ్యాహ్నం అయిపోతుంది. మరి ఇంకా ఆ అబ్బాయి గారు వాళ్ళ బాక్సుల్లోకి ఎట్లా కట్టాలండి? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. అబ్బాయిలకి నాన్ వెజ్ లేనిదే ఒక్క పూట కూడా గడవదని నీకు తెలుసు కదా. అయినా కుర్ర పిల్లలు తింటే తప్పే ఉంది. ఏ టైం అయినా సరే, నువ్వు ఎంత దూరం వెళ్ళైనా సరే, వాళ్ళిద్దరూ అడిగిన వంటల్ని నువ్వు చేయాల్సిందే. అంతవరకు మన ఊర్లో దొరికే చికెన్ తీసుకొచ్చి వండు బాక్సుల్లోకి. అయినా అమ్మగారు అంటే అన్నను అంటారు, కానీ నేను మీ ఇంట్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ చనువుతో చెప్తున్నాను. ఒక్క పూట నాన్ వెజ్ తినకపోతే ఏమైద్ది అమ్మగారు? అయినా నాకెందుకులేమ్మా, మీరు చెప్పినట్టు చేయడమే కదా నా పని. ఏమన్నా అన్నారనుకోండి, నా పిల్లలకి ఇష్టమైంది తింటే నీకెందుకు వచ్చిందిరా అంటారు. సరేలేండి, వెళ్ళి తీసుకొచ్చి వండుతాను అని రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య 10 సంవత్సరాల నుంచి అక్కడ పని చేయడంతో ఆ ఇంట్లో వాళ్లతో అంతలా చనువు ఏర్పడుతుంది. మరి అలా ఆ రోజు గడిచిపోతుంది. కానీ కాంతమ్మకున్న ఒక్కగానొక్క పెద్ద దిగులల్లా రమేష్ పెళ్ళి. రమేష్ పెళ్ళి అన్నప్పుడల్లా ఎప్పుడూ మొహమాటంగా ఉండేవాడు. ఒకరోజు రానే వచ్చింది. కాంతమ్మ రమేష్ని ఇలా అడుగుతుంది, చూడు రమేష్, ఒక మంచి సంబంధం. అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయికి తల్లిదండ్రి ఎవరూ లేరు. తను మన ఇంటికి వచ్చిందంటే మన కుటుంబాన్ని చాలా సంతోషంగా ఉంచగలదు. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు కనుక ఒప్పుకున్నావంటే ఆ అమ్మాయితో నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వేమంటావు? చెప్పరా, చెప్పయ్యా. నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. నా జీవితం అంతా కష్టపడుతూనే గడిచిపోయింది. ఇప్పుడు కోడలన్నా వస్తే ఇంట్లో కొంచెం సుఖపడదాం అనుకుంటున్నానయ్యా. నువ్వేమంటావు? అలా తల్లి జాలిగా 2 మాటలు మాట్లాడేసరికి రమేష్ చాలా బాధపడతాడు. అదేంటమ్మా అలా అంటావు? ఎన్ని రోజులు అంటే తమ్ముడు ఇంకా సెటిల్ అవ్వలేదు అని ఆగాను. ఇప్పుడు తమ్ముడి చదువు కూడా పూర్తయిపోయింది కదా.
నాతో పాటు ఆఫీస్కి తీసుకొని వెళ్తాను. ఇంకా ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఇక పెళ్లి విషయంలో నేను వెనకడుగు వెయ్యను. నువ్వు పెళ్లి సంబంధాలు కుదుర్చమ్మా. నాకు తెలుసయ్యా రమేష్, నీకు ఈ తల్లి మనసు అర్థం చేసుకుంటామని. నీకు ఈ తల్లి అంటే ఎంత ప్రేమరా. అమ్మ మాట కాదనకుండా అడిగిన వెంటనే ముక్కు మొహం కూడా చూడకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు అసలు తన భార్య ఎవరో పెళ్లి చేసుకుని వచ్చి కానీ తల్లికి చూపించట్లేదు. ఈ రోజుల్లో నీలాంటి కొడుకు ఉండడం చాలా అదృష్టం అయ్యా. అయి అయితే తొందరలో అన్నయ్యకి పెళ్లి కాబోతుంది. వదిన వస్తుంది. ఇక నుంచి వదిన కూడా మనకి కొత్త కొత్త నాన్ వెజ్ వంటకాలు చేసి పెడుతుందన్నమాట. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు రంగా వంట తిని బోర్ కొట్టింది. అంటే ఏంట్రా, ఇప్పుడు మీ అన్నయ్య పెళ్లి చేసుకునేది ఇంట్లో వంట చేయడానికి కొత్త మనుషులు ఎవరు లేరని అనుకుంటున్నావా ఏంది? వదినంటే తల్లితో సమానం. అబ్బా అమ్మా, నేనేదో జోక్గా అన్నాను లేవే. నీతో జోకులు వేసినా సరే ఆ జోకులు తీసుకోవడం నీకు అసలే రాదు. అమ్మా, జోక్గా అన్నానని చెప్తున్నాడు కదే, వదిలేసేయ్. వాడి గురించి నీకు తెలుసు కదా, వాడి కొంచెం కామెడీ టైపు. పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తే నేను ఎన్ని రోజులు సెలవులు కావాలో ఆఫీస్లో చెప్తానమ్మా అంటాడు. ఆ తర్వాత ఇంకో పక్క స్వప్న చాలా అందమైన ఇంకా తెలివైన అమ్మాయి. తల్లిదండ్రులు లేరు అనే ఒక్క లోపం తప్ప స్వప్నలో ఎటువంటి లోపం లేదు. స్వప్న చాలా అరుదైన అమ్మాయి. స్వప్న ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే అమ్మాయి. నిజంగా స్వప్న లాంటి భార్య రావటం రమేష్ అదృష్టమనే చెప్పాలి. స్వప్నతో పెళ్ళైన తర్వాత రమేష్లో కొద్ది కొద్దిగా మార్పు రావడం మొదలవుతుంది. స్వప్న చాలా మంచిగా అందరితో కలిసిపోతూ ఉంటుంది. కొద్ది రోజులకి స్వప్నకి అక్కడ ఏం జరుగుతుందో అసలే అర్థం కాదు. రోజు నాన్ వెజ్ వంటలు 3 పూట్ల తింటూ ఉంటారు. స్వప్నకి మాత్రం నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టమే ఉండదు. కానీ పెళ్ళైన కొత్త కావడంతో చేసేదేమీ లేక వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి ఎలాగోలా తింటూ ఉండేది. కానీ రోజు ఇదే తంతు. రోజులైతే మారుతున్నాయి కానీ వీళ్ళ ఆహారపు అలవాట్లలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఒకరికి ముగ్గురు కలిసి రోజు 3 పూటల నాన్ వెజ్ వంటకాలు చేయించుకొని మరీ తింటూ ఉండేవాళ్ళు. స్వప్న ఇదంతా చూసి చాలా షాక్ అవుతుంది. ఒకరోజు రంగా స్వప్న దగ్గరికి వస్తాడు. అమ్మాయి గారు, ఈరోజు ఏం వంటకం చేయమంటారు? అబ్బాయిలు ఇద్దరు ఈరోజు ఆఫీస్కి ఏం వండాలో చెప్పకుండానే వెళ్ళిపోయారమ్మా. మీరు ఏం వండాలో చెప్తే నేను మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువులు తీసుకొచ్చి వంట చేస్తాను. అది రంగయ్య, ఈరోజు వంట ఇంట్లో నేను చేస్తాను. నువ్వు కేవలం చూస్తూ నిలబడు అంతే. ఈరోజు నువ్వు ఎలాంటి వంట చేయాల్సిన అవసరమే లేదు. కావలసిన వస్తువులన్నీ నేను నీకు చెప్తాను. వాటిని మార్కెట్ నుంచి తెచ్చివ్వు. అమ్మాయి గారు, ఇంట్లో వంట మీరు చేస్తే మరి నేను ఏం చేయాలండి? నాకెందుకు ఇంకా ఇంట్లో జీతం ఇచ్చేది? ఇంటి పని వంట పని చేయడానికే కదా. మీరు వంట చేశారని తెలిస్తే ఆ అబ్బాయి గారులు నన్ను తిడతారండి. రంగయ్య, నేను చెప్తున్నాను కదా, నేను మా ఆయనతో మాట్లాడతాను. మా అత్తయ్యతో కూడా చెప్తాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. నీకెలాంటి ఇబ్బంది రాదు. కావలసిన సరుకులు తీసుకొచ్చివ్వు. సరే అమ్మాయి గారు, మీరు ఇంతలా చెబుతున్నారు కాబట్టి మీ మాట కాదనలేకపోతున్నాను. అంతేగాని మీతో పని చేయించాలని కాదు. నాకు మాట వస్తే మాత్రం నేను తట్టుకోలేనమ్మా. ఏమేం సరుకులు కావాలో తెచ్చిస్తాను. ఆ రోజు స్వప్న వంట చేసి అందరికీ భోజనం వడ్డిస్తుంది. స్వప్న వంటని ఒక్క ముక్క కూడా మిగలకుండా మొత్తం ఖాళీ చేస్తారు ముగ్గురు కలిసి కూర్చొని తింటూ తల్లి కొడుకులు. భోజనం చేసిన తర్వాత అత్తగారు కాంతమ్మ స్వప్నని ఇలా అంటుంది. కోడలా, నువ్వు వంటలు చాలా బాగా చేసావు తెలుసా. వంటలు చేయడం యాడ్ నేర్చుకున్నావు? ఇన్ని సంవత్సరాలైనా నాకు అసలు కూరే వండడం రాదంటారు నా కొడుకులు ఇద్దరు. ఈరోజు నువ్వు వండిన కూరని ఒక్క ముక్క కూడా మిగలకుండా శుభ్రంగా తినేశారమ్మా. ఇంత బాగా వంటలు చేయడం ఎక్కడ నేర్చుకున్నావే? అవును వదినా, నీవు వండిన వంటలన్నీ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయి తెలుసా. నువ్వు కనుక రెస్టారెంట్ పెడితే
మన ఊర్లోనే మన రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అంత బాగా ఉన్నాయి. ఎంత మంచి మంచి వంటలైనా సరే నీ వంటల ముందు అస్సలు పనికిరా వదినా. ఇలాంటి నాన్ వెజ్ భోజనం నేను ఎప్పుడూ చేయలేదంటే నమ్ము. అవును స్వప్న, వాళ్ళేమీ అబద్ధం చెప్పడం లేదు. నేనే చెప్దామనుకున్నాను. ఈలోపు వాళ్ళే చెప్పేశారు. నువ్వు చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి. నాకు రోజు నువ్వే భోజనం తయారు చేసి పెట్టాలి. ఈ రోజు నుంచి రంగా వంటగది వైపు రావడానికి కూడా వీల్లేదు. అలాగేనండి. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. మీరు ఇంత తృప్తిగా తిన్న తర్వాత కూడా మళ్ళీ నేనే వండకుండా ఎలా ఉంటాను? ఈ రోజు నుంచి వంటగది బాధ్యత అంతా నేనే తీసుకుంటాను అని సంతోషంగా చెప్తుంది స్వప్న. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ రమేష్ ఇంకా రాము మాత్రం నాన్ వెజ్ తినడం మానుకోరు. స్వప్నకి ఏం చేయాలో అర్థమయ్యేదే కాదు. పైగా నాకు ఇవి కావాలి అవి కావాలి అని వెళ్ళేటప్పుడు హోటల్లో లిస్ట్ ఇచ్చినట్లు ఇంత పొడుగున లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. చూడు స్వప్న, నాకు ఈరోజు మటన్ ఫ్రై ఇంకా చికెన్ కర్రీ కావాలి. తమ్ముడికి ఏం కావాలో కనుక్కొని ఆ కర్రీలన్నీ వండి పంపించు. అలాగేనండి అంటుంది స్వప్న. అబ్బా, వీళ్ళేంటి ఎంత మార్చుదామని ప్రయత్నించినా రోజు ఆ నాన్ వెజ్ తిండికి అలవాటు పడిపోతున్నారు. ఇలాగైతే వాళ్ళ ఆరోగ్యం ఎలా బాగుంటుంది? లేదు, వీళ్ళని మార్చాలి. వీళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి నేను. ముందుగా అత్తయ్యతో మాట్లాడాలి. అత్తయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా రోజు నాన్ వెజ్ తినడం వలన వాళ్ళ ఆరోగ్యం ఎలా పాడవుతుందో మీకు తెలుసా అత్తయ్య? తెలుసమ్మా, కానీ నన్నేం చేయమంటావు? నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళని మార్చలేకపోయానే. చూసారా, మా ఆయన్ని 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. ఊరికూరికే ఎప్పుడూ జ్వరం రిపీటెడ్గా వస్తుంది. ఆయన చాలా నీరసంగా ఉంటున్నారు అత్తయ్య. అంత ఆహారం తీసుకున్నా హెల్దీ ఫుడ్ తీసుకోకపోతే ఎలాగా? ఆకుకూరలు కూడా తినాలి కదా. సరే, మీరేమీ చేయలేకపోయారు, కానీ నేను చేసే ప్రయత్నంలో నాతో తోడుగా ఉంటారా? ఎందుకుండనమ్మా, నేను చేయలేని పని నువ్వు చేస్తానంటే నాకు చాలా సంతోషం. కానీ వాళ్ళిద్దరు నువ్వెంత చెప్పినా వినరమ్మా. వాళ్ళకి మొక్క లేనిదే ముందు దిగదు. అనవసరంగా నీ కాపురంలో గొడవలు తెచ్చుకోమాకే. అత్తయ్య, వాళ్ళకి ముక్క లేకుండా అన్నం పెడతానని నేనెప్పుడు చెప్పాను? వెజ్లోనే నాన్ వెజ్ స్టైల్లో వంటలు చేసి వాళ్ళని హెల్దీగా ఉంచుతాను. అలాగే వాళ్ళలో మార్పు తీసుకొని వస్తాను. మీరు కేవలం చూస్తూ ఉండండి. ఏమైనా చెయ్యమ్మా, కానీ అబ్బాయితో తిట్లు తినకుండా కాపురం నాశనం చేసుకోకుండా చేసుకోవే. ఆ కాసేపటికి కోడలు వంటగదిలో వంటలు చేసి బయటికి వస్తుంది. ఏందే కోళ్ళ, ఏం చేశావు? అప్పుడనగా వంటగదిలోకి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చావు. ఈరోజు అసలు నాన్ వెజ్ ఏమీ బయట నుంచి తీసుకురాలేదు. మరి వంటలు ఎలా చేసావే? నాకేదో కంగారుగా ఉందే. అబ్బాయిళ్ళు అన్నం తినడానికి వచ్చే టైం అవుతుందే. అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి. నా ప్రయత్నంలో నేనున్నాను. నేను చేయాల్సిన పని నేను చేశాను. ఆ పైన దేవుడే అంతా చూసుకుంటాడు. మీరు కేవలం సైలెంట్గా ఉండండి చాలు. పదండి, అబ్బాయి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి భోజనం సిద్ధం చేద్దాం. భర్త ఇంకా మరిది ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది స్వప్న. వాళ్ళు భోజనం తింటున్నారు, కానీ ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా పెట్టింది పెట్టినట్టు ఖాళీ చేసేస్తున్నారు. స్వప్న మనసులో చాలా సంతోషపడుతుంది. కానీ కాంతమ్మకి మాత్రం అక్కడ భోజనం చేస్తున్నట్టు లేదు, నిప్పుల కుంపటపై కూర్చున్నట్లుంది. ఎందుకింత సైలెంట్గా తింటున్నారా అని అర్థమే కాలేదు. భోజనం చేసిన తర్వాత రమేష్ స్వప్నతో మాట్లాడాలని పిలుస్తాడు. చూడు స్వప్న, నువ్వు ఈరోజు వంటల్లో ఏదో మ్యాజిక్ చేశావు. రోజు ఆహారం తిన్న తర్వాత పొట్టంతా చాలా బిర్రుగా ఉండేది. పైగా తిన్న తర్వాత నీరసంగా, చాలా బద్ధకంగా ఏ పని చేయలేకపోయేవాడిని. కానీ ఈరోజు అలా లేదు. భోజనం చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా హెల్తీగా కూడా ఉన్నాను. చాలా యాక్టివ్గా కూడా ఉన్నాను. కానీ మళ్ళీ రోజు తిన్నట్టే నాన్ వెజే తిన్నాను. కానీ ముక్కల్లో ఏదో తేడా నేను గమనించాను. అసలు ఇలా ఉండేవి ఈ కూరలన్నీ. అవును వదిన, నాకు కూడా అలాగే అనిపించింది. ఈరోజు భోజనం చాలా టేస్టీగా ఉంది.
మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వాడి చేశారు? అవును కోళ్ళ, భోజనాలు చాలా బాగా కుదిరాయి. నాకు కూడా ఇవాళ పొట్ట చాలా హాయిగా ఉందమ్మా. అదేమీ లేదు అత్తయ్య. ఏమండి, మీరందరూ వినండి. నేను ఈరోజు మీకు వండి పెట్టింది నాన్ వెజ్ వంటకాలు కాదు. వెజ్ కూరగాయలని నాన్ వెజ్ లాగా మార్చి ఆ మసాలాలతో వంట చేసి పెట్టాను. అది మీకు తెలియకపోవడంతో నాన్ వెజ్ అనుకుని హాయిగా భోజనం చేశారు. దానివల్లే మీరు ఇలా ఉన్నారు. నాన్ వెజ్ తినొద్దని నేను చెప్పను, కానీ రోజు నాన్ వెజ్ తినడం అనేది మాత్రం ప్రాణానికి చాలా ప్రమాదకరం. కోడలిగా ఈ ఇంటికి వచ్చిన నేను మీ ఆరోగ్య బాధ్యతలు తీసుకోవడం నా కర్తవ్యం కదా. అందుకే మీకోసం నేను ఇలా వెజ్ని నాన్ వెజ్గా వండాను. అవునా స్వప్న, నువ్వు మా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావా? నువ్వు మా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావని తెలియక మేము ఎప్పుడూ నీ మాట అస్సలే వినలేదు. ఈ రోజు నుంచి నువ్వు ఏది చేస్తే అదే తింటాము. చిన్న చిన్నగా నాన్ వెజ్ తగ్గించడానికి మేము కూడా ప్రయత్నిస్తాము. నువ్వు మా కోసం ఇంత కష్టపడినందుకు చాలా థ్యాంక్స్. భర్త మాటలకి స్వప్న చాలా సంతోషిస్తుంది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో నాన్ వెజ్ అనేది తక్కువగా తింటూ ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ.